10,000 కోట్ల రూపాయల అప్పు చేసి ఆయన చేసిన అప్పులకు మిత్తికి నేను కట్టాల్సి వస్తుంది. ఒక్క రూపాయి కూడా ఈ కార్మికుల కోసమో, ఈ విద్యార్థుల కోసమో, ఈ నిరుద్యోగ యువకుల కోసమో, ఈ రాష్ట్రంలో ఉన్న రైతుల కోసమో తెచ్చిన అప్పుల నుంచి ఒక్క రూపాయి కూడా ఖర్చు పెట్టలేని పరిస్థితి ఉన్నది. 60 నెలలు నాకు అధికారాన్ని అప్పచెప్పితే నెలకు 10,000 కోట్ల రూపాయల చొప్పున 6 లక్షల కోట్ల రూపాయలు ఆయన గారు చేసిన అప్పులకు తప్పులకు ఈరోజు నేను పాయమాలు కట్టాల్సి వస్తుంది. ఆయన అంటుండు రేవంత్ రెడ్డి వస్తేనే అప్పులు చేసిండు, రేవంత్ రెడ్డి వస్తేనే అప్పులు చేసిండు. ఆయన 1,52,000 కోట్లే అప్పు చేసిండని చెప్పిండు. కాదు, 1,58,000 కోట్ల రూపాయలు అప్పు చేసిండు మీ ముఖ్యమంత్రి. కానీ ఆ 1,52,000 కోట్ల 58,000 కోట్ల రూపాయలలో 1,52,000 కోట్ల రూపాయలు 15 నెలల ఆయన చేసిన అప్పులకు అసలు మిత్తి నేను కట్టాల్సి వచ్చింది. ఇంకెట్లా నడపాలనో రాష్ట్ర ప్రభుత్వాన్ని మీరు చెప్పండి. ఇవాళ ఏ పథకం ఆగలేదు, రైతు భరోసా ఆగలేదు, రైతు రుణమాఫీ ఆగలేదు, షాదీ ముబారక్ ఆగలేదు, కళ్యాణ లక్ష్మి ఆగలేదు. మా ఆడబిడ్డలకు అదనంగా ఉచిత ఆర్టీసీ బస్సు ఇచ్చి 5,000 కోట్ల రూపాయలు ఖర్చు పెట్టినాం. ఇవాళ దొడ్డు బియ్యం ఇస్తే మిల్లర్లు కొంతమంది దళారులు దోసుకుంటుంటే ఇవాళ ప్రతి పేదవాడికి ప్రతి మనిషికి 3 కోట్ల 10 లక్షల మందికి సన్న బియ్యం ప్రతి మనిషికి 6 కిలోల చొప్పున 3 కోట్ల మందికి ఇవాళ సన్న బియ్యం ఇస్తున్నాం. ఆ పేదోళ్ళ ఇళ్లలో ఏ సన్న బియ్యం అయితే మేము ఇచ్చినామో నేను, మా మంత్రులు, మా ఎమ్మెల్యేలు, మా నాయకులందరూ వాళ్ళ ఇళ్లలో పోయి ఆ సన్న బియ్యం అన్నం తినొస్తున్నాం. ఇవాళ సన్న బియ్యం పథకాన్ని మేము అమలు చేసినాం. 200 యూనిట్లు ఉచితంగా ప్రతి పేదవాడికి ఇచ్చినాం. గల్ఫ్ కార్మికులు ఎవరైనా అక్కడ చచ్చిపోతే శవాలను కూడా ఈ దేశానికి తేలేని పరిస్థితి ఉండే. ఇవాళ శవాలను తేవడమే కాదు, 5 లక్షల రూపాయల కుటుంబాలను ఆదుకోవడానికి ఇస్తున్నాం. వాళ్ళ పిల్లల చదువులకు ఆదుకున్నాం. 10 లక్షల రూపాయలు రాజీవ్ ఆరోగ్యశ్రీ ఈరోజు వాళ్ళకు అమలు చేస్తున్నాం. గిగ్ వర్కర్లు ఎక్కడైనా చచ్చిపోతే, ఏదైనా ప్రమాదం జరిగితే 5 లక్షల రూపాయలు ఈరోజు వాళ్ళని ఆదుకోవడానికి వాళ్ళకు ప్రమాద బీమా పథకాన్ని కూడా ఇవాళ గిగ్ వర్కర్ల కోసం తీసుకొచ్చి పెట్టినాం. నేను అడుగుతున్న ఇవాళ మీరు ఆలోచన చేయండి. ఆనాటి పథకాలను అమలు చేయడమే కాదు, అదనంగా ఆర్టీసీలో ఆడబిడ్డలకు ఉచితంగా బస్సు ప్రయాణం ఇచ్చినాం. 500 రూపాయలకే సిలిండర్ ఇచ్చినాం. ఈరోజు సన్న బియ్యం పథకాన్ని అమలు చేసినాం. ఇట్లా చెప్పుకుంటూ పోతే ప్రతి పథకాన్ని ఈరోజు రాష్ట్ర ప్రభుత్వం అమలు చేసింది. 60,000 ప్రభుత్వ ఉద్యోగాలు మొదటి సంవత్సరంలోనే నియామకాలు చేపట్టిన రాష్ట్రం ఈ దేశంలోనే తెలంగాణ రాష్ట్రం. స్వతంత్రం వచ్చినప్పటి నుంచి ఈ రోజు వరకు ఏ రాష్ట్రం కూడా మొదటి సంవత్సరంలోనే 60,000 ప్రభుత్వ ఉద్యోగాలు ఇచ్చిన రాష్ట్రం ఏదైనా ఉంటే, ఇంక్లూడింగ్ నరేంద్ర మోడీ గారు గుజరాత్ రాష్ట్రంలో ఉన్నా కూడా నేను సవాల్ చేస్తున్నా, మాతో పోటీ పడమనుండి మేము ప్రతి డిపార్ట్మెంట్లో ఇచ్చిన ప్రతి ఉద్యోగం యొక్క వివరాలు ఇస్తాను. 60,000 ఉద్యోగాలు ప్రభుత్వంలో నియామకాలు చేపట్టి మేము ఈరోజు నిరుద్యోగ యువకుల పట్ల ఒక సానుభూతితో మా ప్రభుత్వం ముందుకు వెళ్తుంది. ఇన్ని చేసినా ఇవి సరిపోతాయంటే సరిపోవు. నాకు తెలుసు ఇంకా సమస్యలు ఉన్నారు, బాధలు ఉన్నారు, కార్మికుల కష్టాలు ఉన్నాయి. ఇవన్నిటిని కూడా తీరవాలంటే కొంత సమయం కావాలి. విధ్వంసం జరిగింది, ఆర్థిక నేరగాళ్ళలాగా ఆర్థిక ఉగ్రవాదం జరిగింది. ఈ దేశంలో, ఈ రాష్ట్రంలో పేదవాడు మరింత పేదవాడైంది. కానీ ఆయన గారి కుటుంబానికి టీవీలు వచ్చినాయి, పేపర్లు వచ్చినాయి, ఫామ్ హౌజులు వచ్చినాయి, వ్యాపారాలు వచ్చినాయి, 1,000 కోట్ల రూపాయల ఆదాయం వచ్చింది. మనందరం దివాలా తీస్తాం ఎట్లా? 72,000 కోట్ల రూపాయల అప్పులున్న తెలంగాణ రాష్ట్రం 8,29,000 కోట్ల రూపాయల అప్పులకెట్లా పోతుంది? ఆయనకు మాత్రం టీవీలు, పేపర్లు, ఫామ్ హౌజులు 1,000 కోట్ల రూపాయల పెట్టుబడులు వచ్చినాయంటే ఏం జరిగిందో తెలంగాణ రాష్ట్రంలో మీరు ఒక్కసారి ఆలోచన చెయ్యండి. ఇన్ని తప్పులు చేసి మళ్ళా వచ్చి చెప్తున్నాడు, నాకు ఇవ్వండి, నా చేతికి ఇస్తే చక్కదిద్దుతాను. 10 ఏళ్ళు ఇచ్చిండ్రు, ఏమెలుగా పెట్టిండ్రు వారు, మీరు ఒకసారి ఆలోచన చేయండి. 10 ఏళ్ళ కనీసం మీరు బయటకు వచ్చి చెప్పుకునే అవకాశం అన్ని ఇచ్చిండ్రా? ఏ ధర్నా చౌక్లో ఉద్యమం జరిగి, ధర్నాలు జరిగి, ఇదే పొన్నం ప్రభాకర్ గారు ఎంపీలుగా ధర్నా చౌక్లో నిరాహార దీక్ష చేసి తెలంగాణ రాష్ట్రం తెస్తే ఆ ధర్నా చౌకునే వస్తేనే మూత వేసిండు కదా. మళ్ళీ మనం వస్తేనే ధర్నా చౌక్ తెరిస్తే వాళ్ళ కుటుంబం అంతా ధర్నాకు వచ్చిండ్రు కదా. తెలంగాణ రాష్ట్రంలో కనీసం ఇక్కడ ఉన్నోళ్ళు మీ ఫోన్లలో మీరు మాట్లాడుకునే స్వేచ్ఛ అయితే వచ్చింది కదనే. గతంలో ఎప్పుడైనా మీరు ధైర్యంగా ఎవరితోనైనా మీ ఫోన్లలో మీరు మాట్లాడుకుర్రా? కుటుంబ సభ్యులతోనైనా మీరు
స్వేచ్ఛగా ఫోన్లలో మాట్లాడుకునే పరిస్థితి ఉండే నా 10 సంవత్సరాలలో. ఇవాళ మీకు ఏం చేసినా చేయకపోయినా మీ స్వేచ్ఛ మీకు వచ్చింది కదా, మీరు కులాసగా మాట్లాడగలుగుతారు కదా. మీకు స్వేచ్ఛ ఇచ్చినాం, మీకు సంక్షేమం ఇచ్చినాం, అభివృద్ధి కార్యక్రమాలు చేపట్టినాం. ఈరోజు ఐటీఐలు 1956లో మొదలు పెడితే ఈనాడు సిలబస్ మారిపోయింది, అవసరాలు మారిపోయినాయంటే వాటిని ఏటీసీలుగా మార్చి అడ్వాన్స్డ్ టెక్నాలజీ సెంటర్స్గా మార్చి 100 ఇన్స్టిట్యూట్లను 100 నియోజకవర్గాలలో ప్రారంభించాలని 2400 కోట్లతో అభివృద్ధి పథం వైపు నడిపిస్తలేమా? ఈరోజు ఒక పక్కన సాంకేతిక నైపుణ్యం అవసరం ఉన్నది, ఇంకొక పక్కన సంవత్సరానికి 1,10,000 ఇంజనీరింగ్ విద్యార్థులు ప్రతి సంవత్సరం పాస్ అవుతారు. కానీ ఇక్కడ పరిశ్రమల అవసరానికి వీళ్ళు చదువుకు పొంతన లేదు. దెర్ ఇస్ ఎ గ్యాప్ బిట్వీన్ డిమాండ్ అండ్ సప్లై. అందుకే ఆలోచన చేసి ఈరోజు స్కిల్ యూనివర్సిటీస్ని పెట్టినాం. యంగ్ ఇండియా స్కిల్స్ యూనివర్సిటీ మనం ప్రారంభించుకున్నాం. ప్రతి విద్యార్థికి సాంకేతిక నైపుణ్యాన్ని నేర్పాలి, చదువుకునేటప్పుడే శిక్షణ ఇవ్వాలి. వాళ్ళకి ఏ కోర్సు నేర్చుకుంటే వాళ్ళకు ఉద్యోగం వస్తుందో వాటినే అక్కడ నేర్పించాలి. ఆ నేర్పించడానికి ఆ సంస్థలకే అవకాశం ఇవ్వాలి అని చెప్పి ఈరోజు యంగ్ ఇండియా స్కిల్స్ యూనివర్సిటీని మనం ప్రారంభించుకున్నాం. యంగ్ ఇండియా స్పోర్ట్స్ యూనివర్సిటీని అకాడమీని ఈరోజు మనం ప్రారంభించుకున్నాం. 140 కోట్ల జనాభా ఉన్న ఈ దేశానికి ఒలింపిక్స్లో ఒక్క బంగారు పథకం రాలేదు అని అంటే ఇది అవమానం కాదా ఈ దేశానికి, రాష్ట్రానికి అని ఆలోచన చేసి ఈరోజు యంగ్ ఇండియా స్పోర్ట్స్ యూనివర్సిటీని, అదేవిధంగా యంగ్ ఇండియా స్పోర్ట్స్ అకాడమీని ఈరోజు మనం ప్రారంభించుకున్నాం. అందుకే మిత్రులారా, ఈ 15 నెలలు మాకు నిద్రలేని రాత్రులు ఎన్నో గడిపినాం. నేను నా సహచార మంత్రివర్గ సభ్యులు దారిలో పెట్టడానికి, గాడిలో పెట్టడానికి ప్రయత్నం చేస్తున్నాం. మీ అందరి సహకారం ఉండాలి. ముఖ్యంగా ఈ వేదిక మీద నుంచి ఆర్టీసీ కార్మికులకు నేను విజ్ఞప్తి చేస్తున్నా, పంతాలు పట్టింపులకు పోకండి. ఇప్పుడిప్పుడే కుదురుకుంటున్నాం. ఏదైనా విషయాలు ఉంటే మా మంత్రి గారితో చర్చించండి. చేయగలిగింది ఏదున్నా చేస్తాం, లేదా రాష్ట్ర ప్రభుత్వానికి వస్తున్న ఆదాయం మీ చేతికే ఇస్తాం. ప్రతి నెల ఈ రాష్ట్ర ప్రభుత్వానికి వస్తున్న ఆదాయం 18,500 కోట్ల రూపాయలు. ఇందులో 6,500 కోట్ల రూపాయలు అప్పులకు కడుతున్నాం. 6,000 కోట్ల రూపాయలు జీత భత్యాలు పెన్షన్లకు ఇస్తున్నాం. దాదాపుగా 13,000 కోట్ల రూపాయలు తీస్తే మా చేతులు ఉన్నాయి 5,500 కోట్ల రూపాయలు. ఇందులో మీకు ప్రతి సంక్షేమ పథకం అమలు చేయాలి. కనీసం 22,500 కోట్ల రూపాయలు ఉంటే ప్రతి నెల